ఏమిటి ఇంకా ఇక్కడ నిలబడ్డారు? పక్క రాజ్యం నుంచి కప్పం పట్టుకొస్తుంటే. అయ్యో రామా, వాళ్ళు పట్టుకు వస్తూ ఉంటే మనం దోచుకుపోతూ ఉంటాంగా. సరే వెళ్ళండి, మనం తెలుసుగా. రండిరా. స్వాగతం, సుస్వాగతం. కారణాంతరాల చేత వెంటనే కలుసుకోలేకపోయాను, మన్నిస్తావా మనోహర్? సుందరి, ఎందుకు ఈ మౌనం? ఏది నీ ఎర్రని పెదవుల మీద చల్లని చిరునవ్వేది? కోమలగానం చేసే నీ కోకిల కంఠం విప్పి ఒక్కసారి ప్రియా అని పిలువు. 1,000 సార్లు పిలిచినట్టుగా భావిస్తాను. చాలించు. కామాంధకారంలో కళ్ళు మూసుకుపోయి మాట్లాడుకు. కడకడమండే అగ్నిగుండంలోని కామాన్ని తప్పటడుగు వేయకు. తప్పటడుగు వేయడం లేదు, హృదయాన్ని విప్పి చెబుతున్నా. హృదయం? నీకు హృదయం కూడా ఉందే? ఉంది. అందులో నీకు మాత్రమే స్థానం. నువ్వు అడిగిందల్లా అర్పించడానికి అంతులేని అనురాగం కూడా ఉంది. ప్రేలాపన కాదు, ప్రేమాలాపన ప్రేయసి. రజనీ, ఆడదాన్ని గౌరవించలేని మూర్ఖుడా, ఆగు. రాజుగారు తిని రాజకుమారిని చెరపట్టే రాక్షసుడా, ఆగు. కామ ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించిన స్త్రీ మీద కన్ను వేసే కఠినాత్ముడా, ఆగు. ప్రేయసి ప్రియుల్ని విడిది నిర్మల హృదయాలు నిర్ధూమదామం చేసే నీతిమాలవాడా, ఆగు. రక్తాన్ని మరిగించే మాట అయినా రసవంతంగానే. రజనీ, ఆ మాట విను. నువ్వు పులి నోట్లో చిక్కిన లేడి పిల్లవి, నన్ను తప్పించుకుని పోలేవు. లేకపోతే నీకు విడుదల లేదు. ఎందుకు లేదు? ఎవరా నువ్వు? నాతోనే తలపడుతున్నావు? చూసుకుని నేను చేస్తాను. పార్వతి అని పిలవకండి. భర్తనే ఎదిరించే పాతకి. భర్తనే కాదు, అన్యాయం చేస్తే ఆ భగవంతుని కూడా ఎదిరిస్తాను. పరస్త్రీని బలాత్కరిస్తే ప్రాణేశ్వరునే కాదు, సర్వేశ్వరుని సైతం క్షమించలేని భారత జాతి నాటి. విద్రోహ శక్తుల్ని హతమార్చడానికి వీర కంకణ కట్టుకున్నాను. రాజ్యాన్ని రాజకుమారిని రక్షించడానికి ప్రాణాలైనా బలి చేస్తానని ప్రతిజ్ఞ తీసుకున్నాను. తీసుకున్నావు. ఆడదానికి ఉండవలసిన సిగ్గు, లజ్జ, భయము, భక్తి వదిలేస్తానని కూడా ప్రతిజ్ఞ తీసుకోలేకపోయావు. అన్నిటికీ తెగించిన బ్రహ్మరాక్షసి.
అవును, హృదయంలో కరుణ ఆదరణ లేని కటిక దుర్మార్గుని ప్రేమించినందుకు అంతకంటే మంచి పిలుపు ఎలా నోచుకుంటాను? ఏ దుర్మార్గుణ్ణని తెలిసి కూడా ఎందుకు ప్రేమించావు? ప్రేమించాను. ఎడార్లో నందనవనం నాటడానికి ఎంతో ప్రయత్నించాను. ఇష్టమైన వాణ్ణి దుష్ట మార్గం నుంచి తప్పించడానికి తాపత్రయంతో తప్పించాను. ఆశించి మోసపోయాను. ఆపు. కళ్ళతో మాట్లాడి కామబాణం వేసి పెళ్లి చేసుకున్నది చాలక కథలుతున్నావు కథ. అవును, కథగానే ముగిసింది. ఉరికంబానికి పోయే పరమ పాతకుణ్ణి విడిపించి పెళ్లి చేసుకోవడం కథగానే ముగిసింది. కన్నీటి కథ, సిగ్గుచేటైన కథ. స్నేహితురాలి ప్రియుడికి దేశ బహిష్కారం చేయించి పచ్చి మోసగాడికి పట్టం కట్టించిన కథ. పార్వతి, నా కోపం తెప్పిస్తున్నావు, జాగ్రత్త. ఇంకా దేనికి భయపడేది లేదు. మీ పెదవుల మీద చిరునవ్వుల కోసం ఎదురు చూసిన కాలం ఎప్పుడో వెళ్ళిపోయింది. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చేసుకో. ఇప్పుడే రాజు దగ్గరికి పోయి నీ భర్తే నిజమైన దొంగని చెప్పుకో. పో. రజని, నీకెంతో అపకారం చేశాను. నన్ను మన్నించు. పార్వతి, నాతో రా. నీకు ఏ ఆపద రాకుండా చూస్తాను. వద్దు పార్వతి, వాడిని వెతుక్కుంటూ వెళ్ళాను. రజని, నీ ప్రియుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి నేనే కారణం. అతన్ని మళ్ళా నీకు అప్పచెప్పే బాధ్యత కూడా నాదే. రా, నాతో రా రజని. పార్వతి, నాన్నగారి మొహం చూడలేను. రహస్యంగానే ఉండవచ్చు. రా రజని, రా. కొంచెం నెమ్మదిగా నడవయ్యా బాబు, కాళ్ళు పీక్కుపోతున్నాయి. సస్సనం గొడవ. ఆ దిక్కుమాల గుహ ఎక్కడుందో ఇంకా కనబడలేదు. 10 అడుగులు నడిచావలేదో కాళ్ళ నొప్పి, కడుపులు నొప్పి. గుహ అంటే ఎదురుకుండా ఉంటుందా? వెతకాలి మరి. అడుగు అడుగు. అయ్యో అయ్యో, ఎవరైనా రండి బాబు. ఏమండా, కొంచెం సాయం చేయండి బాబు. అయ్యో 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 అయ్యో, రండి బాబు, కొంచెం తొందరగా రండి అయ్యా. సాయం చేయండి బాబు. రండి అయ్యా బాబు, తొందరగా రండి. అయ్యో అయ్యో, రండి అయ్యా. ఎవరండి అక్కడ? కొంచెం రావయ్యా బాబు. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యా, నువ్వా చంపకం? ఆ వేళ పారిపోయావే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అయ్యా అయ్యా, ఆయన ప్రాణాలు ఏమయ్యాయో చూడు బాబు. ఏం అంత ఏడుస్తున్నావు? ప్రాణాలు ఉన్నాయనా పోయాయనా? నాడి చూడవయ్యా. నాడి అది చూడటం మనకు తెలియదు. పోనీ ఊపిరైనా ఉందో లేదో చూడవయ్యా. ఊపిరి? వీడి ఊపిరి పోయి చస్తేనే నేను నిజంగా అదృష్టవంతుణ్ణి. అయ్యో, ఇంకా నుంచుని చూస్తావేమయ్యా? వంగి చూడవయ్యా. సరేలే, సరే. అయ్యో, నాడి నాడి సరిగ్గా ఉంది. అబ్బా, ఏమిటి చంపకం వేళ కూడా. పిలవ పెట్టకుండా సమయానికి వచ్చావు. కైలాసం, వీరు చాలా మంచివాడు. చెప్తారు మా నాయన. చెప్పరా? ఒకళ్ళు పట్టండి, ఒకళ్ళు అడగండి. చెప్పరంటే రాజకుమారి ఎక్కడుంది? ఆడాన్ని కొడితే గాని బుద్ధి రాదు. వెయ్యమ్మా, రాజకుమార్ని ఈ గుహలోకి తెచ్చిన మాట నిజమే, కానీ ఇప్పుడు అక్కడ లేదు. మరి ఎక్కడ? నగరానికి వెళ్ళిపోయింది. మోసం లేదుగా? ఏం మోసం లేదు. నిజమేనా? నిజం బాబు, నిజం? నిజం. అయితే పట్టణానికి వెళ్దాం పద. ఇలా వెళ్తే గుర్తుపడు. అరే మారువేషాలు వేసుకెళ్దాం పదవయ్యా.